వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం. ఇది ఇంట్లో కూరలు నచ్చవు, ఒక్కొక్కసారి నచ్చవు. అప్పుడు నోరు బాగాలేనప్పుడు ఈ రెసిపీ చేసుకొని తింటే అయితే సూపర్ ఉంటుంది. వెల్లుల్లి కారం ప్రాసెస్లోకి వెళ్దామా. ఫస్ట్ మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు కొన్ని తీసుకోవాలి, ఒక 4-5. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఒక 2.5 స్పూన్స్ కారం వేసుకోవాలి. 2.5 స్పూన్ కారం వేసుకోవాలి. అంటే కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత సరిపడంత టేస్ట్‌కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటదనమాట. ఉత్త కారం, ఉప్పు, వెల్లుల్లి కాకుండా కొబ్బరి వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ మంచిగా అనిపిస్తది. మిక్సీకేసేసుకోవాలి. మిక్సీకేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం మంచిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు. తర్వాత అవి కొంచెం అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకొని మనం ఏదైతే గ్రైండ్‌కి వేసుకున్నామో ఆ వెల్లుల్లి రెబ్బలది మొత్తం పోపులో ఆయిల్‌లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా చాలా టేస్ట్ ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు వేడి వేడి అన్నంలో తింటే ఉంటది. అద్దిరిపోతది. అంతే. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.